పరిశుద్ధ భూమి. ఓడతో పాటు నోవాహు విశ్రాంతి తీసుకొనుటకు దేవుడు అతనికి ఏర్పాటు చేసిన స్థలము అరారాతు పర్వతము. అరారాతు అనగా పరిశుద్ధ భూమి అని అర్థము. అతడు పరిశుద్ధ భూమికి వచ్చు వరకు అతడు గురి లేకుండా తిరుగుచుండెను. అదే విధముగా మనము కూడా మన క్రైస్తవ జీవితమందు పరిశుద్ధ జీవితములో అడుగుపెట్టు వరకు ఎటువంటి ఉద్దేశము గాని ప్రాణముల విశ్రాంతి గాని లేకుండా సంచరించుచుందుము. నోవాహుకు వర్తించినంత వరకు అతనిని పరిశుద్ధ భూమియగు అరారాతు పర్వతమునకు తోడుకొని వచ్చు ఉద్దేశముతో భూమి మీద జలప్రళయము పంపబడెను. అదే విధముగా మనము సియోను అను పర్వతమును చేరుటకు మనకు సహాయము చేయవలెనను ఉద్దేశముతోనే ఉపద్రవములు మనకు అనుమతింపబడుచున్నవి. ఓడను దిశ త్రిప్పుటకు చుక్కాని ఉన్నట్లు కనిపించలేదు. మానవ కృషి లేక ప్రయత్నమేదియు దానిని పర్వతమునకు తీసుకొని రాలేదు. నోవాహు ఓడలో నిలిచి ఉండిన విధముగా మనము కూడా దేవునిలో నిలిచి ఉండినట్లయితే మనము పరిశుద్ధ జీవితము చేసి పరిశుద్ధ పర్వతము చేరుటకు మనకు సహాయము చేయున్నది కేవలము దేవుని కృపయే గాని మన యొక్క గొప్పతనమో మన సామర్థ్యమో కానే కాదు. పరిశుద్ధ భూమి చేరిన తరువాత నోవాహు సర్వలోకమునకు ఏలికగా చేయబడెను. మోషే మరియు యెహోషువ గొప్ప నాయకులుగా మార్చబడకముందే, వారు గొప్ప కార్యములు చేయకముందే దేవుడు వారిరువురిని పరిశుద్ధ భూమికి తీసుకొని వచ్చిరి. అయినను దేవుడు వారికి సెలవిచ్చే అంతవరకు మోషేయు యెహోషువయు తాము నిలువబడిన స్థలము పరిశుద్ధ భూమి అని ఎరుగకపోవుట ఆశ్చర్యకరమైన విషయమే. నేడు ఆత్మీయ లోకములో నాయకులని పిలువబడు అనేకులు తాము ఒక పరిశుద్ధ జీవితము చేయుచున్నారని తలంచుచున్నారు. అయ్యో, ఎంత దయనీయమైనది! వారి జీవితము వారిని గూర్చి అలాగూ సాక్ష్యమిచ్చుటలేదు గదా. ఓడ పరిశుద్ధ భూమి మీద నిలిచినప్పుడు కొండ శిఖరములు కనబడెను. ఆదికాండం 8:5. పర్వత శిఖరములు కనబడుట అనగా మనము దేవుని యొక్క పరిశుద్ధతలో విశ్రాంతి పొందుటను నేర్చుకొనినప్పుడు మనకు లభించగల మిక్కిలి ఉన్నతమైన ఆత్మీయ ప్రత్యక్షతలు మరియు అనుభవములు మొదలగు వాటి యొక్క లోతుపాతులు కనుగొనుటను చూపుచున్నది. తీర్పు తీర్చు నీళ్లు క్రిందికి వచ్చినప్పుడు నోవాహు పైకి వెళ్ళెను. అటు తర్వాత అతడు భూమి అంతటిపైన రాజ్యాధిపత్యము చేయుటకై క్రిందికి దిగి వచ్చెను. అదే విధముగా తీర్పు తీర్చబడినప్పుడు పరిశుద్ధులు మధ్యాకాశమునకు పైకి ఎక్కిపోవుదురు. 7 సంవత్సరముల శ్రమల కాలము తరువాత వారు క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు ఏలుబడి చేయుటకై భూమికి దిగి వచ్చెదరు. పరిశుద్ధులు తీర్పును తప్పించుకొని తనతో పాటు ఈ లోకమును ఏలుబడి చేయుటకై వారు తన యందు నిలుచుటకును పరిశుద్ధ భూమిని చేరుటకును దేవుడు వారిని పిలుచుచున్నాడు.